సీత కాఫీ. బావగారు అక్క బిజీగా ఉంది, తీసుకోండి. ఏంటమ్మా? ఏం లేదు బావగారు, తాగండి. సీత, ఒకసారి నా ఫోన్ తీసుకురా. బావగారు ఇదిగోండి ఫోన్. అక్క బయట ఎక్కడ ఉన్నట్టుందండి. నీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. అక్క పనిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? బావగారు ఇదిగోండి పెన్ను. ఏంటి దాక్షాయిని? ఏం లేదు బావగారు, మీరు పని చూసుకోండి. రామరాజు గారు, రామరాజు గారు, నమస్కారం. రామరాజు గారు నమస్కారం అండి. మీరు? నా పేరు వీరాస్వామి అండి. పక్కూరులో గుడి కడుతున్నాము, చందా కోసం వచ్చామండి. సహాయం కోసం, చందాల కోసం మా ఇంటికి వచ్చే వాళ్ళని చేయలేము అని చెప్పే అలవాటు మాకు లేదండి. మా బావగారిది ఎముకలేని చెయ్యి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను తెస్తానుండండి బావగారు. ఇవ్వండి బావగారు. సరే నేనే ఇస్తాను, తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, మా అక్క బావలకి. గుడి కట్టాక వాళ్ళిద్దరూ బాగుండాలని వాళ్ళ పేరు మీద అర్చన చేయించండి. అలాగేనండి. వస్తాను రామరాజు గారు. వస్తానమ్మా. బావగారు అది ఏంటి దాక్షాయిని? ఏం లేదు బావగారు. బావగారు వేసుకోండి. ఏంటి దాక్షాయిని, నువ్వు నా చెప్పులు తీసుకొస్తున్నావు? పర్లేదు వేసుకోండి బావగారు, పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడంలో తప్పులేదు కదా, వేసుకోండి. పర్లేదు వేసుకోండి. బావగారు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. మీరు ఇప్పుడేదో పని మీద బయటకు వెళ్తున్నారు కదా, మీరు వచ్చాక మాట్లాడతాను. పర్లేదు చెప్పు. పర్లేదు బావగారు, మీరు వెళ్ళండి. వెళ్ళండి బావగారు.
సీత, బావగారు ఉండండి, నేను తీసుకొస్తాను. తీసుకోండి. బావగారు, ఏం కావాలి బావగారు? ఫోన్ ఛార్జింగ్ పెట్టాలమ్మా, ఇప్పుడే వస్తాను. దానికి మీరెందుకు బావగారు వెళ్ళటం? నేను పెడతాను, ఇవ్వండి. బావగారు, టీ గానీ కాఫీ గానీ పెట్టి తీసుకురానా? వద్దు. అయ్యో, ఇంతకు ముందులా కాదు బావగారు, నేను నేర్చుకున్నాను, బానే పెడతాను. తీసుకురమ్మంటారా? అదేం వద్దు. ఉదయం నేను బయటికి వెళ్ళేటప్పుడు నాతో ఏదో మాట్లాడాలి అన్నావు. ఏంటో చెప్పు. సందేహించకుండా చెప్పమ్మా. మీ ఆలోచన అంతా మేం బాగుండాలనే కదా బావగారు? అవును. మీ ఆరాటం, మీ లక్ష్యం, మీ కోరిక మొత్తం మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనే కదా? అందులో అనుమానమేమీ లేదు. అలాంటప్పుడు మీ దృష్టిలో అందరూ సమానమేగా? నేనెప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడలేదే. ఈ కుటుంబం మీద, ఈ ఇంటి పరువు మీద మీకెలాంటి బాధ్యత ఉందో అదే బాధ్యత సమానంగా అందరికీ ఉంది. కాబట్టి తిరిగొచ్చిన మన ఆస్తిని సమానంగా వాటాలు వేసి పనిచేయండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని బతకనివ్వండి. దాక్షాయణి, ప్లీజ్ అండి, కాస్త మీరు సైలెంట్ గా ఉండండి. బావగారితో నన్ను మాట్లాడనివ్వండి. బావగారు, మీరు చెప్పండి, నేను ఆస్తి అడగడంలో తప్పేమైనా ఉందా? ఉదయం నుంచి వినయంగా మీ బావగారికి సేవలు చేస్తుంటేనే నాకు అర్థమైంది. సడన్ గా ఆస్తి పంపకాలు జరగాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది దాక్షాయిని? కలిసి ఉండటం వల్ల నీకొచ్చే ఇబ్బంది ఏంటి? భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకూడదని, అందరూ బావుండాలని నేను ఈ ప్రపోజల్ పెట్టానక్క. ఈ ఇంట్లో రాకూడని ప్రపోజల్ ఆస్తి పంపకాలు. నీకు తెలుసో తెలియకో అడిగేసావు, అయిపోయింది. దాన్ని ఇంతటితో మర్చిపో. తెలుసో తెలియకో కాదక్కా, 1కి 2 సార్లు బాగా ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చాను. నేనన్నానని కాదు గాని, నువ్వు కూడా బాగా ఆలోచిస్తే వాటాలు పంచుకోవడం ఎంత మంచిదో మీకే అర్థమవుతుంది. ఎంత ఆలోచించినా సరే ఆస్తి పంపకాలు పెట్టుకోవడం తప్పదునా. మనం ఎన్నో కష్టాలు పడి, టెన్షన్స్ పడి ఇల్లు దక్కించుకున్నది ఇందుకేనా చిన్నదినా? కలిసి ఉండాలనే కదా. మన టైం బాగుండి ఆస్తి కూడా మనకి తిరిగి వచ్చింది. అందరం సంతోషంగా ఉండాల్సిన టైంలో విడిపోవాలని ఎందుకంటున్నావో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అందుకు మేమెవరం సిద్ధంగా లేమోదినా. దాక్షాయణి ఆలోచనలో నాకైతే ఏ తప్పు కనిపించటం లేదు. నువ్వన్నట్టే శకుంతల ఆస్తి తిరిగిచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బతుకు భారాన్ని మోస్తూ చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయ్యేవాళ్ళం. ఇప్పుడు వాటాల్ని పంచుకుంటే భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు కదా.
సరస్వతి చెప్పినట్టు మళ్ళీ మనకి ఏ కష్టం రాకుండా ఉండాలంటే ఆస్తిని సమాన వాటాలుగా పంచుకోవటమే ఉపాయం. చూడండి బావగారు, మీరు తప్పు చేసినట్టే మీ తమ్ముళ్ళు తప్పు చేయరని గ్యారంటీ ఏంటి? అందుకే ఆస్తి పంచేయండి. ఉపాయం లేదు, ఉల్లిపాయ లేదు. నోరు మూసుకుని లోపలికెళ్ళు. అన్నయ్య, దాక్షాయిని ఏదో తెలియక మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. ఎంతసేపు నన్ను ఒక విలన్లా చూస్తారు కానీ అందరి కోసం నేను ఇలా ఆలోచిస్తున్నానని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలుసుకోవాల్సిన అవసరమే లేదు చిన్నదిన. ఎందుకంటే ఎప్పుడు కష్టం వచ్చినా ఇబ్బందులు పడకూడదనే ముందు జాగ్రత్త పడదామని నువ్వు అంటున్నావు. ఎన్ని కష్టాలొచ్చినా సరే కలుసుంటే మాత్రమే సంతోషమని మేమంటున్నాం. దాక్షిణక్క, నీకు దండం పెడతా. ఇన్ని రోజుల తర్వాత నాకంటూ అయినోళ్ళున్నారని, ఒక కుటుంబం ఉన్నదని నేను మస్తు ఖుషి అవుతున్నా. దయచేసి ఎడగొట్టాలని చూడకు. చిట్టి, నీకెందుకు అర్థం కావడం లేదు? మనందరం బాగుండాలని నా ఉద్దేశం. చూడమ్మా దాక్షాయిని, నీ ఉద్దేశం ఏదైనా పంపకాలనేవి ఈ ఇంట్లో కుదరని పని. అసలు నీ ఆలోచనే తప్పు. విడిగా ఉంటే బాగుంటామని నువ్వు భ్రమపడుతున్నావు, కానీ అది ఏ నాటికైనా తీరని బాధ. ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు మనలా కలిసి ఉండాలనుకున్నా వేరు కారణాల వల్ల సాధ్యపడక బాధపడుతున్నారు. మనకి దొరికిన ఈ అదృష్టాన్ని దూరం చేసుకొద్దామ్మా. అది కాదు బావగారు. బావగారు, దాక్షాయిని, నువ్వు బావగారిని అడిగావు, నిర్ణయం చెప్పాను. నీకు సరస్వతికి తప్ప ఇక్కడ ఎవ్వరికి పంపకాలు ఇష్టం లేదు. ఇక వాదనలో అనవసరం. ఇంకొకసారి ఇలాంటి మాటలు ఈ ఇంట్లోకి తీసుకురాకండి. నీ ఉద్దేశం ఏదైనా పంపకాలనేవి ఈ ఇంట్లో కుదరని పని. భోజనం వడ్డించమంటారా? నువ్వు చేసిన పనికి కడుపు నిండిపోయింది. ఇంకెందుకు తిండి? నేనేం చేశానండి? మీ పెళ్ళాలకి ఇదేమన్నా రోగమా? చేసిందంతా చేసి నేనేం చేశానని చాలా సింపుల్గా అడుగుతున్నావు. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. అన్నయ్య ఆస్తి పంచమని అడగడం తప్పు కదా? మీ దృష్టిలో అది తప్పు కావచ్చు, కానీ నా వరకు అది మన భవిష్యత్తు గురించి జాగ్రత్త పడ్డం. చాలే ఆపు. అంటే ఏంటి నీ ఉద్దేశం? జాగ్రత్త పడ్డం మా అన్నయ్యకి తెలీదా? అదంతా తెలియకుండానే మమ్మల్ని ఇంత వాళ్ళని చేశాడా? మాతో మీకు పెళ్లిళ్ళు చేశాడా? అరే, ఎంతసేపు మీ అన్నయ్యని ఆస్తి అడిగానని ఆవేశంతో నా మీద అరుస్తున్నారే కానీ కొంచెం ఓపిగ్గా నా వైపు దృష్టి పెట్టి ఆలోచించండి. తర్వాత మనకి పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గురించి మనసు పెట్టి చూడండి. నేను ఆస్తి అడగడం కరెక్టేనని మీకే అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నువ్వు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్టు మాట్లాడతావేంటి దాక్షాయిని? నువ్వు నా కుటుంబాన్ని విడగొట్టాలి అన్నందుకు అన్నయ్య వదిన చాలా బాధపడ్డారు. ఎన్ని కష్టాలు ఆటంకాలు వచ్చినా సరే మనమంతా కలిసే ఉండాలని, ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని మా అన్నయ్య కోరిక, అదే ఆయన ఆశ. దాన్ని నువ్వివాళ ముక్కలు చేయాలని చూస్తున్నావు. తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేనేమన్నానో అర్థం చేసుకోకుండా
మీరెందుకు అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు? నేను ఆస్తి మాత్రమే పంచమన్నాను తప్ప మన పాటికి మనం తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోదామని చెప్పలేదు. మన కుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన కూడా లేదండి. ఆ రెండిటికి ఏంటి తేడా? ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యన స్నేహానికి ప్రేమకి మధ్య ఉన్నంత తేడా ఉందండి. ఎవరు సహాయం అడిగినా బావగారి చేతికి ఎముకలేనట్టుగా చేస్తున్నారు. అక్క కూడా అందుకు సపోర్ట్ చేస్తోంది. ఇద్దరికీ ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటున్నారే తప్ప రేపటి గురించి చింతే లేదు. అందరం కలిసుండాలని ఆరాట పడతారే తప్ప అందుకు ఇబ్బందులు రాకుండా ఆస్తిని కాపాడాలి అన్న తపన కూడా లేదు. మొన్నంటే ఆస్తి అన్యాయంగా పోయింది కాబట్టి న్యాయంగా తిరిగొచ్చిందండి. కాని దాన ధర్మాలు చేసి ఉన్న ఆస్తి కరిగిపోతే మళ్ళీ ఎలా వస్తుందండి? అందుకే ఆస్తిలో వాటాలు పంచాల్సిందే. వద్దు దాక్షాయిని, ఆ ఆలోచన విరమించుకో. ఆ అవకాశమే లేదండి. తిరిగొచ్చిన మన ఆస్తిని సమానంగా వాటాలు వేసి పంచేయండి. దాక్షాయిణి ఆలోచనలో నాకైతే ఏ తప్పు కనిపించటం లేదు. ఇప్పుడు వాటాల్ని పంచుకుంటే భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు కదా. శ్రవణ్, అమ్మతనంలో ఉన్న ఆనందం నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన 2 రోజులకే ఆలోచనంతా దాని మీదే ఉండేసరికి అప్పుడే కడుపులో ఉన్న బిడ్డ కదులుతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా ఇది చాలా గొప్ప ఫీలింగ్ శ్రవణ్. మనకు పుట్టబోయే బిడ్డ గురించి నేను ఇంత హ్యాపీగా చెప్తుంటే నువ్వేంటి శ్రవణ్ అంత సీరియస్ గా ఉన్నావు? ఓ, నిన్న నేను పిల్లలు భారం అన్నట్టుగా మాట్లాడిన కోపం ఇంకా పోలేదా? నీకసలు బుద్ధుందా సరస్వతి? నీ నిర్వాకం చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. నేను మాట్లాడిన దానికి వెంటనే సారీ చెప్పాను కదా, ఇంకా మర్చిపోకుండా అదే ఎందుకు ఆలోచిస్తున్నావు శ్రవణ్? నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి ఇందాక ఆస్తి పంచాలన్న దాక్షాయిని వదిలిన నిర్ణయానికి నువ్వు సపోర్ట్ చేసినందుకు, ఆస్తిని విడగొట్టాలన్న ఆలోచన నీ మనసులో కూడా ఉన్నందుకు. అందులో తప్పే ఉంది శ్రవణ్. ఎవరు తప్పు చేశారు, ఎవరి వల్ల నష్టం వచ్చింది అన్నది పక్కన పెడితే ఆస్తి పోయిందని మనమంతా ఎంత టెన్షన్ పడ్డాం. మన భవిష్యత్తులో అలాంటిదేమీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త కోసం దాక్షాయిని చెప్పిన ఆలోచన నాకు నచ్చింది, నేను సపోర్ట్ చేశాను. మా అన్నదమ్ములం ఏనాడు విడిపోవాలని, వేరుపడాలన్న ఆలోచన లేదు. ఈ ఇంట్లో అన్నయ్య మాటే వేదం, వదిన చెప్పిందే శాస్త్రం. కుటుంబం అంతా వాళ్ళ చేతుల మీదుగా నడవాలి తప్ప ఆస్తి పంపకాలు చేయడం నాకు నచ్చ సరస్వతి. ఆస్తి పంచడం అంటే నా దృష్టిలో అన్నదమ్ములం విడిపోతున్నట్టే. కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్పాను శ్రవణ్, నేనంత దూరం ఆలోచించలేదు. అయినా దాని గురించి వదిలే. నువ్వు ట్రావెల్స్ పెట్టబోతున్నావు, మనకి బిడ్డ పుట్టబోతుంది. మొన్నటి వరకు ఉన్న చిరాకులు సరిపోవా? మళ్ళీ ఎందుకు చెప్పివన్నీ? మనం సంతోషంగా ఉందాం. అబ్బా శ్రవణ్, అన్నీ మర్చిపోయి ఫ్రీగా ఉందామన్నానా? నీ చేతులతో పాలల్లో కుంకుమ పువ్వు కలిపివ్వా, నేను తాగుతాను. అదేదో నువ్వే చేసుకో.